వేల మంది సైన్యం, యుద్ధంలో ఆరితేరిన వేల గుర్రాలు. కానీ 24 నుండి 100 ఏళ్ల వయసు కలిగిన మగ గుర్రాన్ని మాత్రమే ఈ యాగానికి సిద్ధం చేస్తారు. మరి యాగం తర్వాత ఏం జరుగుతుంది? ఆ గుర్రాన్ని చంపేస్తారా? ఇవన్నీ చరిత్రలో ఉన్న ఎన్నో వింతలు. అందులో ఒకటి అశ్వమేధ యాగం. ఈ యాగం గురించి మనం వినటమే తప్ప పూర్తి వివరాలు మాత్రం చాలామందికి తెలియదు. మీకోసం ఈరోజు అశ్వమేధ యాగం గురించి చెబుతాను. అశ్వమేధ యాగాన్ని కేవలం రాజవంశానికి చెందిన వారు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాలపై ఆధిపత్యాన్ని తెలపటం మరియు తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృఢంగా ఉండి 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసు గల మేలుజాతి మగ గుర్రాన్ని మాత్రమే వాడతారు. గుర్రాన్ని మంత్రజలంతో శుద్ధి చేశాక ఋత్వికులు దాని చెవిలో మంత్రాలను పఠిస్తారు. ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోయే వారికి శాపాలను ఇస్తూ ఒక కుక్కను చంపి సాంకేతికంగా శిక్షను తెలియజేస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని 1 సంవత్సర కాలం, కొంతమంది అర్ధ సంవత్సర కాలం అని కూడా చెబుతారు, యథేచ్ఛగా తిరగడానికి ఈశాన్య దిశగా వదిలేస్తారు. ఈ గుర్రాన్ని సూర్యునితోనూ సూర్యుని సాంవత్సరిక గమనముతోనూ పోలుస్తారు. అశ్వము శత్రురాజ్యంలో సంచరిస్తే నిర్వాహకుడు ఆ శత్రురాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. గుర్రాన్ని ప్రతి ఆపద ఇబ్బందుల నుండి కాపాడడానికి తోడుగా రాజకుమారులు కానీ సేనాధిపతులు కానీ ఉంటారు. నిర్వాహకుడిని ఇంట్లో ఈ గుర్రం తిరిగే కాలంలో యజ్ఞయాగాదులు జరుపుతారు. గుర్రం తిరిగి వచ్చాక మరికొన్ని ఆచారాలను పాటిస్తారు. 3 గుర్రాలతో ఈ అశ్వాన్ని బంగారు రథానికి కాడి వేసి కట్టి ఋగ్వేదాన్ని పఠిస్తారు. ఆ తర్వాత గుర్రాన్ని స్నానమాడించి మహారాణి మరియు తన పరిచారికలు గుర్రాన్ని నేతితో అభ్యంగనం ఆచరిస్తారు. మహారాణి ఆ గుర్రం ముందు కాళ్ళను, పరిచారికలు కడుపు భాగాన్ని, వెనుక కాళ్ళను అభ్యంగనం ఆచరిస్తారు. అశ్వము తల, మెడ, తోకలను బంగారు ఆభరణములతో అలంకరిస్తారు. నిర్వాహకుడు గుర్రానికి రాత్రి నైవేద్యాన్ని సమర్పిస్తాడు. ఆ తర్వాత గుర్రాన్ని, ఒక కొమ్ములు లేని మగమేకను, ఒక గోమృగాన్ని అంటే అడవి బర్రెని అగ్నిగుండానికి దగ్గరగా బలిపీఠానికి కట్టివేస్తారు. ఇంకా 17 జంతువులను గుర్రానికి కడతారు. ఇంకా చాలా పెంపుడు మరియు అడవి జంతువులను వేర్వేరు బలిపీఠాలకు కట్టివేస్తారు. అప్పుడు ఆ గుర్రాన్ని బలి చేస్తారు. మహారాణి మిగతా రాణులను ఆచారబద్ధంగా ఏడవడానికి పిలుస్తుంది. రాణులు మంత్రాలు చదువుతూ గుర్రం శవం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. తతిమ్మ రాణులు అశ్లీలాలను ఉచ్చరిస్తూ ఉంటే మహారాణి గుర్రం శవంతో భోగించినట్లుగా అనుకరణ చేస్తుంది. మరుసటి రోజు పొద్దున ఋత్వికులు మహారాణిని రాత్రి గుర్రంతో గడిపిన ప్రదేశం నుంచి అశ్లీల పదాలను శుద్ధి చేసి దత్రిక శ్లోకాలతో లేపుకొస్తారు. 3 రాణులు 100 బంగారు, వెండి, రాగి సూదులతో గుర్రపు శరీరంపై కోయవలసిన భాగాలపై గుర్తులుగా గీతలు గీస్తారు. గుర్రాన్ని కోసి మాంసాన్ని కాలుస్తారు. గుర్రం యొక్క వివిధ అంగాలు వేర్వేరు దేవుళ్లకు నైవేద్యంగా స్వాహా అంటూ అగ్నిగుండంలో వేస్తారు. ఆ తర్వాత అశ్వస్థుతితో యాగం ముగుస్తుంది. మరి చరిత్రలో ఎప్పుడెప్పుడు అశ్వమేధ యాగం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.